హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా యొక్క లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. లెంగ్త్ ఎక్కువగా ఉంటుందంటే ఏంటి అర్థం? ఆ సినిమాలో అంత దమ్ముందని అర్థం. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా పేరు డెత్ నోటీస్. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇది చైనీస్ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 2009 అక్టోబర్ 7వ తేదీ అని చూపించారు. హీరో స్విమ్మింగ్ ముగించిన తర్వాత లాకర్ లో ఉన్న తన దుస్తులు తీసుకుంటున్నాడు. ఫోన్ తీసి చూస్తే తన భార్య నుంచి 10కి పైగా మిస్ కాల్స్ ఉన్నాయి. వెంటనే హీరో తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఇంకో వైపు చూపించారు హీరో యొక్క భార్యను, ఆమెతో పాటు ఇంకొకతరిని సంకెళ్లు వేసి బంధించారు. హీరో యొక్క భార్య, ఆ ఇంకో వ్యక్తి, ఈ ముగ్గురు కూడా పోలీస్ ఆఫీసర్లు. హీరోయిన్ ఈ ఫ్రెండ్ కాపు ఉంటాడు కదా, వీళ్ళిద్దరిని సంఖ్యలతో కట్టేసి కానీ ఆ ఫ్రెండ్ కాపు పై ఎవరో బాంబు పెట్టారు. ఇంకో ఒక్క నిమిషంలో ఆ బాంబు పేలబోతోంది. ఈ బాంబులను నిర్వీర్యం చేయడంలో హీరోకు నాలెడ్జ్ ఎక్కువ. అందువల్లే హీరోయిన్ హీరోకు చాలా సార్లు కాల్ చేసింది. ఇప్పుడు హీరోయిన్ కు వీడియో కాల్ చేసిన హీరో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాడు. చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే ఇంకా బాంబు పేలడానికి ఒక్క నిమిషమే ఉంది. ఆ బాంబులో రెడ్ బ్లూ అని 2 వైర్లు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది కట్ చేయమని చెప్పాలో తెలియక హీరో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పుడు హీరోయినే ఇక టైం లేదని బ్లూ వైర్ కట్ చేయడానికి సిద్ధమైంది. అప్పుడు హీరోతో ఏమంటుందంటే, ఇదిగో చూడు, ఇప్పుడు గాని బాంబు పేలి నేను చనిపోతే నువ్వేం బాధపడకు, మళ్ళీ జన్మలో మనం కలుద్దామని ఆమె ఆ వైర్ ను కట్ చేస్తోంది. సడన్ గా బాంబు పేలిపోయింది. బాంబు పేలడాన్ని లైవ్ లో చూసిన హీరో వేగంగా సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్, ఆ ఫ్రెండ్ కాఫు ఇద్దరు బూడిదైపోయారు. భార్య చనిపోయిందని హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. సీన్ కట్ చేసి 2019 నవంబర్ 2వ తేదీ చూపించారు. ఈ 10 సంవత్సరాలుగా హీరోయిన్ తన నుంచి వెళ్లిపోయిందని నా ఫీలింగ్ లోంచి హీరో బయటకు రాలేదు. ఎందుకంటే హీరోయిన్ చావుకు కారణమైన వాడిని ఇప్పటి వరకు హీరో కనిపెట్టలేదు. ఇప్పుడు హీరో యొక్క ఫ్రెండ్ ను చూపించారు. అతడు కూడా పోలీస్ ఆఫీసరే. రిటైర్ అయిన తర్వాత అతడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఒక పని విషయంగా ఆ మేనేజర్ ఫ్లైట్ ద్వారా వేరే దేశానికి వెళ్ళబోతున్నాడు. ఎయిర్పోర్ట్ కు వెళ్లే సమయంలో ఫ్రెండ్ ను చూస్తూ, ఇంకా నీ భార్యను తలుచుకుంటూనే జీవితం గడుపుతున్నావారా, మర్చిపోరా అని అంటున్నాడు. కొన్ని సలహాలు ఇచ్చిన తర్వాత, రే ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చిందిరా, నేను నా ఇంటికి వెళ్ళాలరా అంటుంటాడు. ఒక ఫైల్ తీసుకుని ఎయిర్పోర్ట్ కు వెళ్దామని చెప్తున్నాడు. అప్పుడు హీరో కార్ తీసుకొచ్చి మేనేజర్ ఇంటి బయట ఆపాడు. మేనేజర్ ఫైల్ తీసుకోవడం కోసం అపార్ట్మెంట్ లోకి వెళ్తున్నాడు. మేనేజర్ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లేది ఎవడో ఒకడు ఆ సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేసి అదంతా చూస్తున్నాడు. అతని ముఖాన్ని మనకు చూపించలేదు. ఇంకో వైపు కార్ ను బయటే ఆపి అందులో కూర్చున్నాడు కదా హీరో, అతడు ఈ బిల్డింగ్ వైపు చూస్తుంటే ఎవరో ముసుగు వేసుకుని అందులోకి వెళ్తున్నట్లు కనిపించింది. చూడగానే హీరో వేగంగా అపార్ట్మెంట్ లోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ అక్కడ ఒక అతడు హ్యాక్ చేశాడు కదా, అతడు లిఫ్ట్ ను క్లోజ్ చేశాడు. ఇప్పుడు హీరో లిఫ్ట్ లో వెళ్ళలేకపోతున్నాడు. అతని ఫ్లాట్ వేరే 10వ ఫ్లోర్ లో ఉంది. అందువల్ల హీరో మెట్లెక్కుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఇతడు ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యే క్రమంలో ఒక అతడు మాస్క్ వేసుకుని వచ్చాడు కదా, అతడు ఆ మేనేజర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. హీరో ఈ మేనేజర్ ఫ్లాట్ లోకి వచ్చే లోపే ఆ కిల్లర్ మేనేజర్ ను గొంతు కోసి చంపేశాడు. హీరో అతన్ని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాడు, కానీ పట్టుకోలేకపోయాడు. ఇక సంఘటన జరిగిన చోటుకి పోలీస్ సూపరింటెండెంట్ వచ్చాడు. ఎస్పీ అక్కడ డెడ్ బాడీని చూస్తే అతని గొంతును కోసి చంపేశారు. ఎస్పీ మేనేజర్ డెడ్ బాడీని చూసిన తర్వాత పక్కనున్న హీరోని చూశాడు. ఓ, నువ్వు బాంబ్ స్క్వాడ్ కు చెందిన మనిషివి కదా, నీకు ఇక్కడేం పని అని ఎస్పీ హీరోని అడిగాడు. అతడు ఎంత అడిగినా కూడా హీరో మౌనంగా ఉండిపోయాడు. చాలా సేపు అయ్యాక హీరో నోరు తెరిచాడు. అదేనండి, ఈ మేనేజర్ నా పాత ఫ్రెండ్, ఇతడు వేరే ఊరికి వెళ్తున్నాడు, అంతకు ముందు నాతో మాట్లాడాలని పిలిచాడు. నేను కూడా నా కార్ తీసుకుని వచ్చా. ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న క్రమంలో ఇంట్లోకి వెళ్లి ఒక ఫైల్ తీసుకోవాలని చెప్పాడు. అతన్ని అపార్ట్మెంట్ ముందు దింపిన తర్వాత నేను అతని కోసం బయటే వెయిట్ చేస్తున్నాను. అతని ఇంట్లోకి ఎవరో ముసుగు వేసుకుని వెళ్తున్నట్లు నాకు కనిపించింది. అలా మాట్లాడుతూనే ఏ కిటికీ దగ్గరనైతే అతన్ని చూశాడో అక్కడికి హీరో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు హీరో ఏదైతే చెప్తున్నాడో అది విజువల్ గా మనకు చూపిస్తున్నారు. ఆ కిల్లర్ ఈ మేనేజర్ ను చంపాలని అతడు చాలా రోజులుగా వెంబడిస్తున్నాడు. మేనేజర్ తన ఫ్లాట్ కు వచ్చే క్రమంలో అంతకంటే ముందే పైపును పట్టుకొని అతడు అక్కడికి వచ్చాడు. మేనేజర్ యొక్క ఇంటి అద్దాలను లేజర్ ద్వారా కట్ చేసి ముందే లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాతే మేనేజర్ లోపలికి వచ్చాడు. అప్పుడే కిల్లర్ చీకట్లో దాక్కున్నాడు. వెంటనే మేనేజర్ పై అటాక్ చేసి కత్తితో పొడిచి చంపేశాడు. మేనేజర్ చనిపోయిన తర్వాతే హీరో ఫ్లాట్ కు వచ్చాడు. ఇదంతా హీరో ఎస్పీకి చెప్తుంటే పక్కన ఉన్న
ఒక లేడీ కాప్ ఒక ప్రశ్న అడిగింది. ఏంటండి కిల్లర్ ఇలాగే వచ్చాడు అలాగే వచ్చాడని మీరు కరెక్ట్ గా చెప్తున్నారు, కానీ మీరు లోపలికి వచ్చిన తర్వాత ప్రాణాలతో పోరాడుతున్న ఆ మేనేజర్ ను కాపాడకుండా కిల్లర్ ను పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు అని అడిగింది. ఇదిగో చూడమ్మా, అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. మేనేజర్ ను చూసిన క్రమంలో అతన్ని కాపాడలేనని నాకు అర్థమైంది, అందువల్ల కిల్లర్ నైనా పట్టుకుందామని అతన్ని వెంబడించా అని హీరో చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత ఆ ఎస్పీ, ఇదిగో చూడు, నువ్వు చెప్పేదంతా నమ్మేటట్లు లేదు, నాకేమనిపిస్తుందంటే నువ్వే ఈ మేనేజర్ ని చంపి ఎవడో వచ్చి చంపినట్లు కథ అల్లుతున్నావేమోనని అనిపిస్తోంది అంటుంటాడు. అదే టైంలో చనిపోయిన మేనేజర్ పాకెట్ లో ఒక నోటీస్ ను ఆ లేడీ కాప్ గుర్తించింది. అతని పర్సులో చూస్తే డెత్ నోటీస్ అని ఒక పేపర్ ఉంది. అందులో ఏముందంటే మేనేజర్ చేసిన తప్పుకు అతడు చనిపోబోతున్నాడు అని రాసి ఉంది. అతడు చనిపోయే రోజు 2019 నవంబర్ 11 అని రాసి ఉంది. అదేంటంటే ఈ రోజే అది. ఇప్పుడు హీరోకు ఒక ట్విస్ట్ ఎదురైంది. 10 సంవత్సరాల క్రితం ఆ ఫ్రెండ్ కాపు పై ఎవరో బాంబు పెట్టారు కదా, ఆ బాంబుతో పాటు అచ్చం ఇలాగే ఒక డెత్ నోటీస్ ఉంటుంది. అది ఫ్రెండ్ కాపు పేరు రాసి ఉంటుంది. అలాగైతే 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ ఆ ఫ్రెండ్ కాపును చంపిన ఆ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడా అని హీరో అనుకుంటున్నాడు. ఇక సీన్ కట్ చేస్తే ఎస్పీ ఈ సంఘటన గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే టైంలో అక్కడ ఉన్న టీవీని కిల్లర్ హ్యాక్ చేశాడు. తను చెప్పాలనుకున్నది ఆ టీవీ ద్వారా చెప్తున్నాడు. హాయ్ పీపుల్స్, నా పేరు డార్కర్. 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ ఫ్రెండ్ కాప్ అని ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళను చంపింది నేనే. వాళ్ళు చేసిన తప్పు కోసం అప్పుడు వాళ్ళను చంపేశాను. అచ్చం అలాగే ఇప్పుడు మేనేజర్ కూడా తన పనిని తాను సరిగా చేయలేదు. అతడు చేసిన తప్పుల వల్ల అతన్ని చంపాల్సి వచ్చింది. నేను ఇంతటితో ఆపేది లేదు. ఈ సిటీలో ఎవరెవరైతే వాళ్ళ పనిని వాళ్ళు కరెక్ట్ గా చేయకుండా ఉంటారో వాళ్లకు ఇదే శిక్ష పడుతుంది అని అంటుంటాడు. ఇంకోవైపు హీరో 10 ఏళ్లుగా తన భార్యని ఎవరు చంపారో కనిపెట్టాలని పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు దానికి ఒక అవకాశం వచ్చింది. కానీ హీరో బాంబ్ స్క్వాడ్ లో పనిచేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ లోనే ఉంటే ఈ కేసును విచారణ చేయలేడు. అందువల్ల వెంటనే కమిషనర్ కు కాల్ చేశాడు. సార్ మీకే నా గురించి బాగా తెలుసు. 10 ఏళ్లుగా కనిపించని కిల్లర్ ఇప్పుడు బయటకొచ్చాడు. అతన్ని కనిపెట్టడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి ఈ కేసును విచారించే టీంలో నన్ను కూడా వేయండి అని బతిమలాడుతున్నాడు. అప్పుడు కమిషనర్ కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నవంబర్ 3వ తేదీ ఈ కిల్లర్ ను పట్టుకునేందుకు జరిగే మీటింగ్ లో హీరో కూడా కలిశాడు. 10 years బ్యాక్ ఆ కిల్లర్ హీరోయిన్ ను ఆ ఫ్రెండ్ కాపును చంపాడు కదా, అప్పుడు కమిషనర్ గా ఉన్న ఒక అతన్ని కూడా ఆ కిల్లర్ చంపేశాడు. అతన్ని మనం ఎక్స్ కమిషనర్ అని పిలుచుకుందాం. ఎక్స్ కమిషనర్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్లడం కోసం కారులోకి వెళ్తున్నాడు. అప్పుడే కారులో బాంబు పేలి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోవడానికి ముందు ఎక్స్ కమిషనర్ కు కూడా ఒక డెత్ నోటీస్ వచ్చింది. 2009 అక్టోబర్ 7వ తేదీ నువ్వు చనిపోతున్నావని ఆ డెత్ నోటీస్ లో ఉంది. అతడు చెప్పినట్లుగానే మధ్యాహ్నం బాంబు పేలి అతడు చనిపోయాడు. ఆ రోజు సాయంత్రమే హీరోయిన్ ఫ్రెండ్ కాపు బాంబు పేలి చనిపోయారు. అక్కడ కూడా ఫ్రెండ్ కాప్ పేరుతో ఒక డెత్ నోటీస్ దొరికింది. అప్పుడు 3 హత్యలు చేసిన కిల్లర్ ఇప్పుడే రీసెంట్ గా మేనేజర్ ను చంపాడు. ఇదంతా ఆ టీమ్ లో ఉన్న ఒక వ్యక్తి చెప్పిన తర్వాత ఎస్పీ హీరోని అడుగుతున్నాడు. అప్పుడు చనిపోయిన హీరోయిన్ ఆ ఫ్రెండ్ ఇద్దరు నీకు క్లోజ్ కదా, వాళ్ళ గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు అంటుంటాడు ఎస్పీ. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఫ్రెండ్ కాపు హీరో జిగ్రీ దోస్తులు. పోలీస్ అవడానికి ముందు ట్రైనింగ్ తీసుకుంటారు కదా, అప్పటి నుంచే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య రహస్యాలంటూ ఏవీ లేవు. వీరిద్దరి మధ్య పని గురించి ఎప్పుడూ పోటీ ఉండేది. ఈ ఉద్యోగంలో నువ్వు హై స్థాయికి వెళ్తావా, నేను హై స్థాయికి వెళ్తానా అని ఇద్దరు పోటీ పడేవారు. ఇక హీరో హీరోయిన్ గురించి చూస్తే వాళ్ళిద్దరు స్కూల్ నుంచి ఫ్రెండ్స్. ఇక వీరికి పోలీసు ఉద్యోగం దొరికిన తర్వాత ఒక చోట లంచ్ కోసం వెళ్లారు. అప్పుడు పక్కనే ఫ్రెండ్ కాపు ఉండగా హీరోయిన్ కు హీరో ప్రపోజ్ చేశాడు. కానీ వీళ్ళు ఏం తప్పు చేశారని కిల్లర్ వీళ్ళని చంపాడో హీరోకు అస్సలు అర్థం కావట్లేదు. సంఘటన జరిగిన రోజు ఆ బాంబు పేలిన చోటుకి కూడా హీరో వెళ్ళాడు. అక్కడ ఇద్దరు చనిపోయినట్లే మనకు మొదట్లో చూపించారు, కానీ యాక్చువల్ గా అదే జరగలేదు. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 3వ వ్యక్తిగా ఇంకొకడున్నాడు. అక్కడ అతడు చెత్త ఏరే పని చేసేవాడు. అతన్ని మనం క్లీనర్ అని పిలుచుకుందాం. జరిగిన బాంబు పేలుల్లో క్లీనర్ ప్రాణానికి ఏమీ హాని జరగలేదు, కానీ చాలా వరకు అతని శరీరం కాలిపోయింది. ఇప్పటికే ఆ క్లీనర్ ఎక్కడో ఒక చోట ప్రాణాలతోనే ఉన్నాడు. ఇదంతా హీరో తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ఏం చేద్దామని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో ఆ కిల్లర్ సోషల్ మీడియాలో ఒక సర్వే పెట్టాడు. ఆ పోస్ట్ లో చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లున్నాయి. నెక్స్ట్ వీళ్ళలో ఎవరో ఒకరిని చంపాలని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరిని చంపాలని అనుకుంటున్నారో మీ ఓటు వేయండి అని ఒక సర్వే పెట్టాడు అతడు. ఆ పోస్ట్ ను ఎక్కడి నుంచి పెట్టారు అని ఐపీ అడ్రస్ ను వీళ్ళు ట్రేస్
చేయలేకపోతున్నారు. ఆ కిల్లర్ చాలా తెలివిగా అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు కిల్లర్ ఎవరిని ఎప్పుడు చంపుతాడో తెలియక వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సీన్ కట్ చేస్తే మేనేజర్ చనిపోయాడు కదా, అతడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని ఒక హ్యాకర్ తో హీరో విచారిస్తున్నాడు. మేనేజర్ యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ ను వీళ్ళు వెతుకుతున్నారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అనే ఒక ప్లేస్ లో ఇప్పుడిప్పుడే అక్కడ రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి జరుగుతోంది. ఆ చోటుకు నెలలో 5 సార్లు ఈ మేనేజర్ వెళ్ళేవాడు. కానీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఎవరిని మీట్ అయ్యాడో హీరోకు తెలియట్లేదు. మరుసటి రోజు హీరో ఆ లొకేషన్ కు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉంటున్న ఒక బామ్మ ద్వారా హీరోకు ఒక విషయం తెలిసింది. రియల్ ఎస్టేట్ కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉన్న మొత్తం ల్యాండ్ ను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కొన్నాడు. అంతేకాదు అక్కడ ఉన్న వారందరినీ కొట్టి పంపించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు ఆ కిల్లర్ ఎవరినైతే చంపుతానని పోస్ట్ పెట్టాడో ఆ ఓనర్ పేరు కూడా ఆ సర్వేలో ఉంది. ఒకవేళ కిల్లర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ ఓనర్ అయి కూడా ఉండొచ్చు. అందువల్ల హీరో లేడీ కాప్ ఇద్దరు కలిసి ఆ ఓనర్ ను మీట్ అయ్యారు. అప్పుడు ఓనర్ వీళ్ళకొక ట్విస్ట్ ఇచ్చాడు. సేమ్ కిల్లర్ 10 ఏళ్ల క్రితం ఒక రోజు 3 హత్యలు జరిగాయి కదా, అదే రోజు నన్ను కూడా చంపబోతున్నాడని నాకు కూడా ఆ కిల్లర్ డెత్ నోటీస్ పంపించాడు. ఇదిగో చూడు, ఆ నోటీస్ ఇంకా నాతోనే ఉంది. అప్పుడు వచ్చిన డెత్ నోటీస్ ను హీరోకు చూపిస్తున్నాడు. కిల్లర్ నాకు కూడా డెత్ నోటీస్ పంపించాడు. నేనేమైనా చనిపోయానా? ఇప్పుడు మీ ముందు ప్రాణాలతో ఉండి మీతో మాట్లాడుతున్నాను కదా, అప్పుడే నన్ను చంపాలని అనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. కానీ ఇప్పుడు అవుతుందా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను అని ఓనర్ వీళ్ళను పంపించాడు. నెక్స్ట్ హీరో 10 సంవత్సరాల క్రితం జరిగిన బాంబు పేలుల్లో ఒక అతడు గాయాలతో బయటపడ్డాడు కదా, ఆయన్ని కలిసిన హీరో కొంత డబ్బిచ్చి ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడుగుతున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఆ సంఘటన జరిగిన చోట పక్కనే నేను ఒక పైప్ ను సరిచేస్తున్నాను. పక్కనున్న హౌస్ లోకి ఒక అతడు ముఖం తెలియకుండా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకొకరు లోపలికి వెళ్లారు. వీరిద్దరి తర్వాత మూడోదిగా ఒక అమ్మాయి వెళ్ళింది. వీళ్ళంతా లోపలికి వెళ్ళిన తర్వాత మొదట ఒక అతడు మాస్క్ వేసుకుని లోపలికి వెళ్ళాడు కదా, అతడు బయటకు వచ్చాడు. అప్పుడు అది చూసిన నేను లోపల ఏం జరుగుతోంది అని ఆలోచించాను. ఒకవేళ లోపల తానా తందానా జరుగుతుందేమోనని నేను ఆసక్తిగా తొంగి చూశాను. లోపల ఒక లేడీ ఒక జంటు ఉన్నాడు. వారిద్దరి ముఖాలను నేను చూడలేకపోయాను. ఆ లేడీ అటువైపు ముఖం పెట్టి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోంది. యాక్చువల్ గా ఆ టైంలోనే హీరోయిన్ హీరోతో ఫోన్ లో మాట్లాడుతోంది. ఆమె పక్కనే ఎవరో ఉన్నారే అని నేను డీప్ గా చూడడం ప్రారంభించా. చూస్తే అతని పైన బాంబు ఉంది. అయ్యయ్యో అని నేను అక్కడి నుంచి తప్పించుకునే లోపే ఆ బాంబు పేలింది. నాకు కూడా గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా అంటుంటాడు. హీరో ఇంటికి వచ్చిన తర్వాత ఒక విషయం ఆలోచిస్తున్నాడు. ఇది హీరోయిన్ ప్రాణాలతో ఉన్నప్పుడు జరిగిన విషయం. ఇది క్లోజ్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. కానీ ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఒక వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని అతడు చాలా రోజులుగా మోసం చేస్తున్నాడు. ఒకానొక సమయంలో తన జీవితమే పోయిందని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన తర్వాత ఫోన్ చెక్ చేస్తుంటేనే తెలిసింది ఈమెను పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది వేరెవరో కాదు, హీరో యొక్క ఫ్రెండే అని. తనతో పాటే తిరిగి ఆ ఫ్రెండ్ చనిపోయింది. ఆమెను మోసం చేసింది ఇతడే అన్న విషయం కూడా హీరోయిన్ కు తెలిసింది. ఇప్పుడు ఇక ఊరిక ఉండలేదు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది ఇతడే అని చెప్పి ఆ ఫ్రెండ్ కాప్ గురించి ఒక పోస్ట్ రాస్తూ ఆమెను ఆ ఫ్రెండ్ కాపే మోసం చేశాడని పెద్దగా ఒక ఆర్టికల్ రాసి పోస్ట్ చేసింది. ఆ విషయం అప్పుడు బయటకు వచ్చింది. అదే టైంలో కమిషనర్ గా ఒక అతడు ఉన్నాడు కదా, అతడు ఫ్రెండ్ కాప్ ను సస్పెండ్ చేశాడు. అందువల్ల ఫ్రెండ్ కాప్ కు ఎక్స్ కమిషనర్ కు ఒక వాగ్వాదం జరిగింది. ఆ రోజు రాత్రే ఫ్రెండ్ కాప్ చాలా మందు కొట్టి హీరో ఇంటికి వచ్చాడు. ఆ ఫ్రెండ్ కాప్ కు నిజం తెలిసినట్లుంది, తన గురించి తప్పుగా రాసింది హీరోయినే అని. అందువల్ల హీరో దగ్గరికి వచ్చి, రేయ్ నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారా? నన్ను డిపార్ట్మెంట్ లోంచి తీసేసి నా చోటుకు నువ్వు రావాలని అనుకుంటున్నావా? ఎందుకురా నీ భార్య నా గురించి తప్పుగా ఆర్టికల్స్ రాసింది? అలా తిడుతూనే మత్తులో ఉన్న అతడు హీరో పైనే వామిటింగ్ చేసుకున్నాడు. రేయ్ నువ్వు ఎందుకిలా అరుస్తున్నావో నాకే ఏమీ తెలియట్లేదు, నన్ను ఇంతగా తిడుతున్నావు. సరే ఒక పక్కగా కూర్చో, నేను డ్రెస్ మార్చుకుని స్నానం చేసి వస్తా అని వెళ్ళాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఫ్రెండ్ కాప్ తో ఏదో సర్ది చెప్పి పంపించాడు. మరుసటి రోజే ఫ్రెండ్ కాపు ఈ హీరోయిన్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. ఈ సమయంలోనే 10 సంవత్సరాల క్రితం ఆ కేసు జరిగింది కదా, దాని వివరాలకు సంబంధించిన ఫైల్ తీసి చూస్తున్నాడు. అప్పుడు అతడు ఒక షాకింగ్ విషయాన్ని గమనించాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన టైం 4:13 అని రిపోర్ట్ లో రాసి ఉంది. అది చూసిన హీరో 4:13 అని అనుకుంటున్నాడు. ఇప్పుడు నవంబర్ 5వ తేదీ చూపించారు. కిల్లర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అప్లోడ్ చేశాడు కదా, ఆ పోస్ట్ ఏ లొకేషన్ నుంచి అప్లోడ్ చేశారనేది కనిపెట్టలేకపోయారు. కానీ ఏ ఫోన్ నుంచి అయితే ఆ పోస్ట్ ను అప్లోడ్ చేశారో ఆ ఫోన్ యొక్క
సిమ్ డీటెయిల్స్ ను ఆ హ్యాకర్ కనిపెట్టాడు. ఆ సిమ్ ను ఏ షాప్ లో కొన్నారు, ఏ టైంలో కొన్నారు, ఎవరు కొన్నారు అనేది పూర్తి వివరాలు సేకరించారు. అప్పుడు ఆ షాప్ దగ్గర ఆ సిమ్ ను ఎవరైతే కొన్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూపించారు. చివరకు సిమ్ కొన్న అతన్ని గుర్తించారు. వెంటనే డిపార్ట్మెంట్ మొత్తం ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇక నిందితుని పట్టుకుందామని ఆ ఇంట్లోకి వెళ్తున్నారు. అప్పుడు చూస్తే కిల్లర్ అతనిపై బాంబు ఫిక్స్ చేసి పెట్టాడు. వీళ్ళతో పాటు అక్కడ హీరో కూడా ఉన్నాడు కదా, ఆ బాంబును చెక్ చేశాడు. ఆ బాంబు పవర్ఫుల్ బాంబు కాదు, అది ఒక డమ్మీ బాంబు. ఇప్పుడు వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి స్టేషన్ లో విచారిస్తున్నారు. అప్పుడే తెలిసింది వీళ్ళు పట్టుకొచ్చిన వ్యక్తికి కిల్లర్ కు ఎలాంటి సంబంధం లేదని. ఒక రోజు ఈ అనుమానితుడు తన షాపును తెరిచేటప్పుడు గుమ్మం దగ్గర ఒక లెటర్, దాంతో పాటు 10,000 రూపాయల డబ్బు ఉంది. అందులో ఏముందంటే, నేను చెప్పినట్లుగానే డార్కర్ అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాను, నేను చెప్పినట్లుగా నువ్వు మాత్రం ఆ పోస్ట్ పెడితే ఈ 10,000 కాదు ఇంకా 10,000 వస్తుంది అని అతడికి ఆ లెటర్ లో రాశాడు. అప్పుడు ఈ విషయం అంతా తెలియని ఆ అనుమానితుడు కిల్లర్ కు హెల్ప్ చేశాడు. కిల్లర్ గురించి ఇతనికి ఏమీ తెలియదని అతన్ని వదిలేశారు. ఇంతకు ముందు కిల్లర్ ఒక పోస్ట్ పెట్టాడు కదా, అందులో ఒక లేడీ యొక్క పేరు కూడా ఉంటుంది. ఈమె భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. నిన్న కూడా ఆమె ఒక ఆందోళన చేస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, అటువైపుగా ఒక అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం అరగంట టైం పట్టింది. ఆ తర్వాత అంబులెన్స్ లో ఉన్న వాళ్ళను హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు చనిపోయినట్లు చెప్పారు. కిల్లర్ తప్పు చేసిన వాళ్ళనే చంపుతున్నానని చెప్పాడు కదా, దీన్ని బట్టి చూస్తే ఈ లేడీ వల్ల ఒక ప్రాణం పోయింది. నెక్స్ట్ కిల్లర్ యొక్క టార్గెట్ ఈమె కూడా అయి ఉండొచ్చు. అందువల్ల ఈ లేడీకి జరిగిన విషయం అంతా చెప్పి ఈమెకు రక్షణ కల్పించాలని అనుకుంటున్నారు. దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అని పోలీసులు చెప్తున్నారు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, నన్ను నమ్మి ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా? రేపు టీవీ ఛానల్లో ఒక డిబేట్ వేరే ఉంది, నేను ఆ ఇంటర్వ్యూకు వెళ్లే తీరాలి, దయచేసి నన్ను వదలండి అంటోంది. సరే, ఆ ఇంటర్వ్యూ జనం మధ్యలోనే జరగబోతుంది కదా, మీరు మాట్లాడేదంతా మీడియాలో వేరే కవరేజ్ అవుతుంటుంది. అంతేకాదు మీ రక్షణ కోసం మేము కూడా పోలీసులను పంపిస్తాం. అంత మందిలో ఈమెను కిల్లర్ ఎలా చంపుతారులే అని ఎస్పీ అనుకున్నాడు. నెక్స్ట్ నవంబర్ 7వ తేదీ చూపించారు. ఆ లేడీ చెప్పినట్లుగానే పబ్లిక్ ప్లేస్ లో ఆ లేడీతో ఇంటర్వ్యూ జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలోనే ఈ లేడీ యొక్క డెత్ నోటీస్ ను అందరి ఫోన్లకు కిల్లర్ పంపించాడు. ఈ విషయం తెలియగానే అక్కడ మొత్తం ఆందోళన లాగా జరుగుతోంది. అప్పుడు పోలీసులంతా కలవరం జరగడంతో ఆమె కారులో కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత పరిస్థితిని సద్దుమనచడానికి వాళ్ళు వెళ్లారు. అదే టైంలో 2 రోజుల క్రితం ఈమె కుక్క కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ కుక్క ఈమె దగ్గరికి వస్తోంది. దాన్ని చూడగానే ఈమె సంతోషంతో డోర్ తెరిచి రారా బంగారం అని పిలుస్తోంది. లోపలికి వచ్చాక దాన్ని హక్ చేసుకుంది. ఇప్పుడే ఒక ట్విస్ట్ చూపించారు. ఇన్నాళ్ళుగా ఈ కుక్కను కిడ్నాప్ చేసింది ఆ కిల్లరే, ఇప్పుడు పంపించింది కూడా కిల్లరే. ఆ కుక్కను పంపించేటప్పుడు దాని మెడలో ఒక బాంబు కూడా కట్టాడు. ఆ డాగ్ ను హక్ చేసుకోగానే అది పేలిపోయింది. ఆ లేడీ కూడా చనిపోయింది. ఇదంతా తాను చూడడం కోసం కిల్లర్ ఒక డ్రోన్ కెమెరాను కూడా అక్కడికి పంపించాడు. దాని ద్వారా అక్కడ జరుగుతున్నదంతా కిల్లర్ చూస్తున్నాడు. ఇదే టైంలో బ్లాస్ట్ జరిగిందని హీరో లేడీ కాప్ కు కాల్ చేసి చెప్పాడు. ఇంతకు ముందు క్లీనర్ అనే ఒక అతన్ని చూసాం కదా, అతడే ఈ హత్యలు చేస్తున్నాడేమోనని హీరోకు అతనిపై డౌట్. అందువల్ల లేడీ కాప్ ను ఆ క్లీనర్ ఇంటి ముందే ఆగమని చెప్పాడు. ఇప్పుడు లేడీ కాప్ కు కాల్ చేసి ఏమా అక్కడ క్లీనర్ ఉన్నాడా లేదా అని అడిగాడు. అతడు ఇవాళ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు, బయటికి ఎక్కడికి పోలేదు అని ఆమె చెప్పింది. చచ్చా, నేను అంచనా వేసింది తప్పైపోయిందే అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఎస్పీతో ఒక మీటింగ్ జరుగుతోంది. ఈ సమస్య చాలదన్నట్లు కిల్లర్ ఇంకో సమస్య సృష్టించాడు. కిల్లర్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కు కొత్తగా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోను ఓపెన్ చేస్తే కిల్లర్ ఒక అక్యూజ్డ్ ను చైర్ లో కూర్చోబెట్టాడు. ఆగస్టు 3, 2011లో ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ లో సంబంధించిన నిందితుడు ఇతడు. అతడు అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు శిక్షించడం కోసం కట్టిపెట్టినట్లు కిల్లర్ చెప్పాడు. ఇప్పుడు అతని పైన డెత్ నోటీస్ కూడా పెట్టాడు. 2019 నవంబర్ 8వ తేదీ కిల్లర్ అతన్ని చంపబోతున్నట్లు డెత్ నోటీస్ ఉంది. ఈ రోజు నవంబర్ 7. ఆ వీడియో చూసిన తర్వాత అతడు ఏ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాడో ఎస్పీకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది. యాక్చువల్ గా ఎస్పీ తన పార్ట్నర్ తో పాటు ఇద్దరు అక్యూజ్లను పట్టుకోవడం కోసం ఒక హార్బర్ దగ్గర వేచి చూస్తున్నాడు. వారిద్దరు రాగానే పట్టుకోవడానికి వీళ్ళు వెంబడిస్తున్నారు. అప్పుడు పార్ట్నర్ ఒక అక్యూజ్డ్ ను చంపేశాడు. ఇక రెండో అక్యూజ్డ్ ఉంటాడు కదా, అతన్నే ఇప్పుడు కిల్లర్ పట్టుకున్నాడు. ఆ అక్యూజ్డ్ తుపాకీ తీసి పార్ట్నర్ కాల్చాడు. పార్ట్నర్ అక్కడికక్కడే చనిపోయాడు. షూట్ చేసిన తర్వాత అతడు నీటిలో దూకి తప్పించుకున్నాడు. అప్పుడు పార్ట్నర్ ఒక అతడు చనిపోయాడు కదా, అతని తమ్ముడు ఎస్పీ టీమ్ లో ఉన్నాడు. అన్నను చంపిన అతన్ని ఎలాగైనా పట్టుకుని నేను చంపాలని ఆ తమ్ముడు పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నాడు. ఇప్పుడు వీడియో అంతా చూపించి అక్యూజ్డ్ ఏం తప్పు చేశాడో అదంతా చెప్పి అందుకే చంపుతున్నానన్న
కిల్లర్ చివరగా అతడే స్క్రీన్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని ఫేస్ కనిపించట్లేదు. అప్పుడు కిల్లర్ ఏమంటున్నాడంటే, నేను ఏదైతే చెప్పాను, ఇకపై మీరేం చేయగలరో అది చేయండి, ఎవరికో స్పెషల్ గా చెప్తున్నట్లు అతడు చెప్పాడు. ఆ తర్వాత వీడియో క్లోజ్ అయింది. యాక్చువల్ గా ఆ విషయం అంతా ఎవరికి చెప్పాడంటే ఎస్పీకే. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఎస్పీ చాలా బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఎస్పీ మొబైల్ కు కిల్లర్ డైరెక్ట్ గా కాల్ చేశాడు. హలో ఎస్పీ, నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పాలని అనుకున్నానో ఎవరికైనా అర్థమైందో లేదో కానీ నీకు అర్థమై ఉంటుంది. త్వరలోనే మిమ్మల్ని ఆ అక్యూజ్డ్ ని కలిసేలా చేస్తాను. అప్పుడే నిజమంతా ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో ఒక ఆర్ఫనేజ్ కు వెళ్ళాడు. 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు కదా ఫ్రెండ్ కాఫ్. అతడు చిన్న వయసులో ఇక్కడే పెరిగాడు. అక్కడికి వెళ్లిన హీరో ఫ్రెండ్ కాఫ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. అప్పుడు వాళ్ళు, ఇదిగో చూడండి, ఎలాంటి వారెంట్ లేకుండా ఇక్కడికి వచ్చి అడిగితే మేమేం చెప్పలేమని వాళ్ళు అంటున్నారు. సీన్ కట్ చేస్తే హీరో ఆ క్లీనర్ ఉంటాడు కదా, అతనికి కొంత భోజనం తీసుకువెళ్లాలని అనుకున్నాడు. ఒక హోటల్ కు భోజనం కోసం వెళ్ళాడు. భోజనం పార్సల్ చేసుకుని క్లీనర్ కి ఇచ్చాడు. భోజనంతో పాటు కొంచెం డబ్బు కూడా ఇచ్చి ఒక విషయం అడుగుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ముందు నువ్వు ఆ ప్లేస్ కు వెళ్లి లోపల ఇద్దరిని చూసావు కదా, అమ్మాయి ఫోన్ మాట్లాడుతోంది, ఇంకొకతడు ఆమె పక్కనే పడుకుని ఉన్నాడని చెప్పావు. అతడు కొంచెమైనా కదిలినట్లు నువ్వు గమనించావా అని అడిగాడు. నేను అప్పుడే చెప్పాను కదండి, అతడు చనిపోయినట్లు పడి ఉన్నాడు, కొంచెం కూడా కదలలేదు. ఎప్పుడు చెప్పే అదే విషయం ఈ క్లీనర్ చెప్తున్నాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, చనిపోయాడు కదా ఆ ఫ్రెండ్ కాపు, అతడు నాకు ఎంత బెస్ట్ ఫ్రెండో తెలుసా, చిన్న వయసులోంచే అతడు ఆర్ఫనేజ్ లో పెరిగాడు, కానీ చాలా టాలెంటెడ్ పర్సన్. అతడు నన్ను వదిలి వెళ్ళడం వల్ల నాకు చాలా బాధగా ఉంది అని హీరో చాలా బాధపడుతున్నాడు. నేనే ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు వేరే మీరు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అని అతడు అంటున్నాడు. హీరో అలా మాట్లాడుతుంటే ఇతనికి కొంచెం కోపం వచ్చినట్లు అనిపించింది. ఇదిగో చూడు, నీకు కోపం తెప్పించాలని నేను మాట్లాడలేదు, కొన్ని రోజులుగా నా లోపల చాలా బాధగా ఉంది. ఇలా అనుకుంటూ హీరో ఇప్పుడు ఒక ట్విస్ట్ చెప్పాడు. ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం జరిగిన బాంబ్ బ్లాస్ట్ యొక్క రిపోర్ట్ చూశాడు కదా, అప్పుడు 4/13కు జరిగినట్లు రిపోర్ట్ లో వచ్చింది. అప్పుడు ఎందుకు షాక్ అయ్యాడంటే, కరెక్ట్ గా బాంబ్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు హీరోయిన్ తో హీరో ఫోన్ లోనే మాట్లాడుతున్నాడు కదా, అప్పుడు హీరో యొక్క ఫోన్ లో ఉన్న టైం సాయంత్రం 4:15. హీరో యొక్క ఫోన్ కరెక్ట్ టైం చూపిస్తుంది, కానీ పోలీసులు నిర్లక్ష్యంగా 2 నిమిషాలను తప్పుగా రాయారు. అలాంటప్పుడు ఈ 2 నిమిషాలు టైం డిఫరెన్స్ ఎందుకు వస్తోంది అని హీరో బాగా ఆలోచించాడు. ఇదంతా క్లీనర్ అడుగుతుంటే అతడు ఏమీ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఆ క్లీనర్ ఇతన్ని చూస్తూ, ఏయ్యా నువ్వు నా దగ్గర ఇలా మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఈ కిల్లర్ ఒక లేడీని చంపాడు కదా, అప్పుడు సాధారణ జనం అంతా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఎస్పీ తన మనుషులతో స్పాట్ కు వచ్చాడు. అప్పుడు గాల్లో ఒక డ్రోన్ కెమెరా ఎగురుతోంది. కొంచెం సేపటి క్రితం పోలీసుల ముందున్నట్లున్న ఆ డ్రోన్ ఇప్పుడు తనే దారి చూపిస్తున్నట్లు వెళ్తోంది. అప్పుడు పోలీసులంతా ఆ డ్రోన్ కెమెరాను చేసి వెళ్తున్నారు. అది ఒక అండర్ డ్రైనేజీ కాల్వ దగ్గర ఆగింది. అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలని కిల్లర్ మైకులు కూడా సెట్ చేశాడు. పోలీసులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. అప్పుడు కిల్లర్ మైక్ ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఒక అక్యూజ్డ్ ను పట్టుకున్నాను కదా, అతడు ఈ టన్నెల్ లోనే ఉన్నాడు, మీలో 3 మాత్రమే ఆ టన్నెల్ లోపలికి రావాలి, ఎక్స్ట్రా ఎవరైనా వచ్చారనుకోండి నేను అక్యూజ్డ్ బాడీ దగ్గర బాంబును ఫిక్స్ చేశాను, ఎక్కువ మంది వస్తే దాన్ని పేలుస్తాను, 3 మాత్రమే రండి, మీ వల్ల అయితే అక్యూజ్డ్ ను కాపాడుకోండి అని కిల్లర్ చెప్తున్నాడు. అప్పుడు ఆ అక్యూజ్డ్ వల్ల చనిపోయాడు కదా అతని యొక్క తమ్ముడు, ఎస్బీ, హీరో, ఈ 3 లోపలికి వెళ్తున్నారు. కిల్లర్ చెప్పినట్లుగానే ఒక చోట చైర్ లో అక్యూజ్డ్ ను కట్టిపెట్టాడు. అతను మాట్లాడకుండా అతని నోట్లో ఏదో పెట్టాడు. అక్కడికి వెళ్లిన ఈ 3 ఎలా అతన్ని కాపాడాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు మైక్ లో మళ్ళీ కిల్లర్ మాట్లాడుతున్నాడు. నేను అక్యూజ్డ్ ను చైర్ లో కట్టిపెట్టాను కదా, 3 వైపులా 3 వైర్లు వెళ్తున్నాయి, ఒక్కో వైర్ ఎండింగ్ లో ఒక్కో స్విచ్ ఉంది. నేను మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ 10 నిమిషాల లోపల మీరు 3 ఒక్కో చోటుకు వెళ్లి స్విచ్ ఎక్కడుందో గమనించి 3 కూడా ఒకే టైంలో ఆ స్విచ్ ను నొక్కాలి. అలాగాని చేస్తే అక్యూజ్డ్ పైన ఒక లాక్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ పార్ట్నర్ యొక్క తమ్ముడు, ఎందుకండి వీడిని కాపాడడం, వీడు చావనివ్వండి అంటుంటాడు. కానీ ఒక పోలీసు యొక్క పని ఒక ప్రాణం తీయడం కాదు, ప్రాణాన్ని కాపాడడం. అప్పుడు కోపంలో ఉన్న ఆ పార్ట్నర్ తమ్ముడిని ఎస్పీ ఆపాడు. నేను చెప్పేది మాత్రం విను, వెళ్ళి ఆ స్విచ్ ని వెతికి నొక్కరా అని చెప్పాడు. ఈ ఇద్దరిని ఒక్కో వైర్ వైపు పంపించాడు. అతడు కూడా ఇంకో వైర్ వైపు వెళ్తున్నాడు. ఆ పార్ట్నర్ తమ్ముడు వెళ్లే దారిలో లైట్ గా స్లిప్ అయి కింద పడిపోతున్నాడు. అందువల్ల స్విచ్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం డిలే అయింది. అయినప్పటికీ ఈ 3 ఒకే టైంలో ఆ స్విచ్ లను నొక్కుతున్నారు. కానీ లాక్ ఓపెన్ అయినట్లు ఎలాంటి సౌండ్ వినిపించలేదు. ఏంట్రా ఇది, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా
అనుకుంటున్నారు. సరే మళ్ళీ ట్రై చేద్దాం, నేను 1 నుంచి 3 వరకు లెక్కిస్తాను. 3 అనగానే ముగ్గురం ఒకేసారి ఆ బటన్ నొక్కుదామని ఎస్పీ అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురు ఒకేసారి ఆ స్విచ్ లను నొక్కారు. ఆ బటన్ ఓపెన్ అయినట్లు వీళ్లకు సౌండ్ వినిపించింది. వెంటనే ఆ అక్యూజ్డ్ ను కాపాడదామని ముగ్గురు ఆ చైర్ దగ్గరకు వచ్చారు. కానీ అక్కడ చూస్తే చైర్ లో కూర్చున్న అక్యూజ్డ్ గొంతును ఎవరో కోసేశారు. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇది చూసి ఈ ముగ్గురు షాక్ అయ్యారు. ఇప్పుడు కిల్లర్ ఏం చేశాడంటే అక్యూజ్డ్ చైర్ దగ్గర ఒక బాంబును ఫిక్స్ చేశాడు కదా, దాన్ని యాక్టివేట్ చేశాడు. ఆ బాంబు పేలడానికి 15 సెకండ్లు మాత్రమే ఉంది. అప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముగ్గురు బయటకు పరిగెత్తారు. బాంబు పేలడానికి ముందే వీళ్ళు బయటకు వచ్చేశారు. మరుసటి రోజు నవంబర్ 9వ తేదీ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఈ ఎస్పీ హీరోనే కిల్లర్ అని నింద వేసి అతన్ని అరెస్ట్ చేశాడు. ఎందుకంటే హీరో ఈ పోలీస్ ట్రైనింగ్ లో చేరడానికి ముందు ఒక అకాడమీలో చేరాడు. ఆ అకాడమీలో ఉన్న టీచర్ అమ్మాయిలతో తప్పుగా నడుచుకున్నాడు. ఇదంతా నచ్చని హీరో ఆ టీచర్ ను తలకిందులుగా వేలాడదీశాడు. ఇప్పుడు ఎలాగా కిల్లర్ చనిపోయే వారికి డెత్ నోటీస్ పంపిస్తున్నాడో అచ్చం అలాగే అప్పుడే హీరో డార్కర్ అనే పేరుతో ఒక డెత్ నోటీస్ రాసి అతనికి అంటించాడు. అందరికీ భయం కలగాలి, ఇకపై ఇలా జరగకూడదని హీరో ఒక ఆడియోను రిలీజ్ చేశాడు. అందులో ఇతడే మాట్లాడాడు. కానీ ఇతని వాయిస్ గుర్తుపట్టకుండా దాన్ని ఆల్టర్నేట్ చేశాడు. ఈ టీచర్ తప్పు చేయడం వల్ల ఇతన్ని నేను శిక్షించాను. ఇలాగే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను కూడా నేను శిక్షిస్తా అని ఆడియోలో చెప్పాడు. 16 సంవత్సరాల క్రితం ఆల్టర్నేట్ చేసిన వాయిస్ అది. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కదా, అందువల్ల కొన్ని సాఫ్ట్వేర్లతో ఆ వాయిస్ ను డీకోడ్ చేశారు. అప్పుడు హీరో యొక్క ఒరిజినల్ వాయిస్ వినిపించింది. అప్పుడు హీరో రాసిన డెత్ నోటీస్ నే ఇప్పుడు కిల్లర్ ఉపయోగిస్తున్నాడు. యాక్చువల్ గా హీరో కిల్లర్ కాదు, కానీ కిల్లర్ వేరే ఉన్నాడు. ఆ టైంలో హీరో డెత్ నోటీస్ లో ఎలాంటి ఫాంట్ అయితే యూజ్ చేశాడో ఇప్పుడు కిల్లర్ అవే ఫాంట్స్ యూజ్ చేస్తున్నాడు. అప్పుడు ఎస్పీ అతని దగ్గరికి వచ్చి, అప్పుడు నువ్వు ఇలా చేశావు కదా, ఇప్పుడు అచ్చం అలాగే జరుగుతోంది, నువ్వే నిజమైన కిల్లర్ అని హీరోను జైల్లో వేశారు. హీరో ఇన్నాళ్ళుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడు కదా, కానీ ఇంతకు ముందు అతడు టీచర్ ను కొట్టాడని డెత్ నోటీస్ రాశాడని ఈ విషయం బయటకు రాలేదు. కానీ సడన్ గా ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అని అంతా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు హీరోను జైల్లో వేశారు. ఇంకోవైపు ఎస్పీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. అప్పుడు కిల్లర్ ఒక విషయం చెప్తున్నాడు. ఇదిగో చూడండి, హత్యలు చేసి చేసి నాకు చాలా బోరు కొడుతోంది. ఇకపై తప్పు చేస్తే నేను చంపుతానన్న భయంతో ఎవరు తప్పు చేయరు. సరే, అయినప్పటికీ చివరగా నేను ఒక వ్యక్తిని చంపబోతున్నాను. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క ఓనర్ ఉన్నాడు కదా, అతన్నే నేను చివరగా చంపబోతున్నాను. అతని తర్వాత ఇక నేను ఎవరిని చంపను అని కిల్లర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆ ఓనర్ విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మీరు విదేశాలకు వెళ్లేంత వరకు మేము మీకు రక్షణ ఇస్తామని ఎస్పీ అతన్ని కలిసి చెప్తున్నాడు. ఏంటి, మీరు నాకు రక్షణ ఇస్తారా? ఇంతకీ నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసారా లేదా? ఒక్కొక్కడు కూడా ఒక్కో బాహుబలి లాంటి వాడు. ఈ మృగాలను దాటుకుంటూ ఆఫ్టర్ ఆల్ ఒక కిల్లర్ నా దగ్గరికి వస్తాడా? వాడు నన్ను చంపుతాడని మీరు అనుకుంటున్నారా అని ఆ ఓనర్ అంటున్నాడు. సరే, మీరు పోలీసులు కాబట్టి ఏదో నాకు రక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే నేను ఆ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఒకే ఒక్క పోలీస్ నాతో ఉండడానికి మాత్రం అనుమతిస్తున్నా అంటాడు. ఎస్పీ తనతో పాటే ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇంకోవైపు జైల్లో ఉన్న హీరోను లేడీ కాప్ మీట్ అయింది. ఇదిగోండి, మీరు చెప్పినట్లు నేను విచారించాను. 10 సంవత్సరాల క్రితం ఫ్రెండ్ కాప్ ను సస్పెండ్ చేయగానే అతడు ఎక్స్ కమిషనర్ పై బాగా అరిచాడు. ఇదంతా కూడా అక్కడున్న కొంతమంది పోలీసులు విన్నారు. అప్పుడు ఒక పోలీసు దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎందుకు తిట్టుకున్నారు అని నేను విచారించాను. అప్పుడు ఆ ఫ్రెండ్ కాపు ఎక్స్ కమిషనర్ దగ్గరికి వెళ్లి, నీ వల్లేరా నా లవర్ చనిపోయింది, నువ్వే ఆమెను చంపిన హంతకుడు అని అరిచాడు. ఇదొక విషయం. ఇంకో విషయం, మీరు చెప్పినట్లుగానే నేను DNA టెస్ట్ చేశాను, మీరు చెప్పింది నిజమే అని ఫ్రెండ్ కాపు దేని గురించో చెప్తోంది. హీరోకు ఒక DNA రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ హీరోను విచారించాలని చెప్పి ఇక్కడ నుంచి వేరే చోటుకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మనకొక విషయం తెలిసింది. హీరోను అరెస్ట్ చేసింది, అతని విచారణ కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్తున్నదంతా కూడా పోలీసులు ఆడుతున్న నాటకం. సీన్ కట్ చేసి 5 రోజుల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. నైట్ టైం లో ఎస్పీ ఆ పార్ట్నర్ యొక్క తమ్ముడు కార్ లో ఎక్కి కార్ తీయబోతున్నారు. అప్పుడు ఒక డ్రోన్ కెమెరా వచ్చి వీరి కార్ పై పడింది. డ్రోన్ యూజ్ చేసేది కిల్లరే కదా, కిల్లరే ఆ కెమెరాను పంపించాడు. ఆ డ్రోన్ కెమెరాలో ఒక పెన్ డ్రైవ్ ఉంది. అప్పుడు దాన్ని వాళ్ళు చెక్ చేస్తుంటే అప్పుడే ఒక విషయం తెలిసింది. 16 సంవత్సరాల క్రితం అకాడమీలో ఉన్నప్పుడు టీచర్ కు పనిష్మెంట్ ఇచ్చిన హీరో డెత్ నోటీస్ వాయిస్ రికార్డర్ పంపించాడు కదా, ఆ విషయాలు అందులో ఉన్నాయి. దీన్ని బట్టే మనకేం తెలుస్తోందంటే ఈ విషయాలన్నీ పోలీసులకు చూపించి ఇవన్నీ కూడా హీరోనే చేశాడని హీరోపై నిందలు వేసి నమ్మి
నమ్మించడం కోసమే కిల్లర్ అలా చేశాడని వీళ్ళకు అర్థమైంది. ఎవరు కూడా హీరో హంతకుడని నమ్మలేదు. అప్పుడు హీరో ఏం ప్లాన్ వేశాడంటే, కిల్లర్ ఇలా పంపించిన దాన్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి, మీరు దీన్ని బట్టి నేనే కిల్లర్ అయి ఉంటానని నన్ను అరెస్ట్ చేయండి, అప్పుడు కిల్లర్ ఫ్రీ అయిపోయి అతడు చేయాల్సిందంతా చేయనివ్వండి, అప్పుడు అతన్ని మనం పట్టుకుందామని హీరో ఒక ప్లాన్ చెప్పాడు. అందువల్లే హీరోను అరెస్ట్ చేసినట్లు నాటకం ఆడారు. ఈ గ్యాప్ లో హీరో ఏదేదైతే కనిపెట్టగలడో అంతా కనిపెట్టేశాడు. ఇకపైనే ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకున్న హీరో క్లీనర్ ఇంటికి రావడానికి ముందే తన ఇంట్లోకి వెళ్లి హీరో ఉన్నాడు. అతడు రాగానే, రా తమ్ముడు, నీతో నేను ఒక విషయం చెప్పాలి అంటుంటాడు. నేను చివరిసారిగా ఇంతకు ముందు కలిసినప్పుడు ఆ ఫ్రెండ్ కాప్ చనిపోవడానికి నా ఫోన్ లో ఉన్న టైం కి 2 నిమిషాలు డిఫరెంట్ వచ్చిందని నీతో చెప్పాను. కావాలనే ఆ విషయం నేను మీకు చెప్పాను. కానీ చూడండి, ఆ విషయం నేను ఈ రోజు మీకు చెప్పి వెళ్ళాను. కానీ ఆ రోజు రాత్రే నేను బయట ఉంటే ఈ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన రహస్యం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి నన్ను లోపల వేయాలని చెప్పి కావాలనే ఎవరో 16 సంవత్సరాల క్రితం నేను చేసిన విషయాన్ని డైరెక్ట్ గా ఎస్పీకి పంపించారు. కానీ దాన్ని ఎవరు పంపి ఉంటారు? ఆ టైంలో నేను చేసిన పనిని బాగా తెలిసిన ఒక వ్యక్తి అలా చేసి ఉండగలడు. అకాడమీలో నాతో చాలా క్లోజ్ గా ఉన్నది ఫ్రెండ్ కాప్ మాత్రమే. కానీ అతడే 10 సంవత్సరాల క్రితం బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు కదా, కానీ అతడిలా పంపించగలడు అని నేను బాగా ఆలోచించాను. అప్పుడే నాకు ఒకటి తర్వాత ఒకటి చాలా అర్థమవుతున్నాయి. అప్పుడు హీరో చెప్పుకుంటూ 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తున్నారు. అసలు ఇంతకీ ఇదంతా ఎవరు చేశారంటే ఆ ఫ్రెండ్ కాప్ ఉంటాడు కదా, అతడే ఇలా చేశాడు. అతని గురించి ఆర్టికల్ బయటకు రాగానే అతన్ని సస్పెండ్ చేశారు కదా. అప్పుడు అదే నైట్ హీరో ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డాడు. అతని షర్టు పై వామిటింగ్ కూడా చేసుకున్నాడు. అప్పుడు హీరో షర్టును కడుక్కోవడానికి వెళ్లిన క్రమంలో హీరో యొక్క ఫోన్ ను తీసుకున్న ఈ ఫ్రెండ్ కాపు 5 నిమిషాలు టైం ఎక్కువ పెట్టాడు. అప్పుడు హీరో అది గమనించలేదు. మరుసటి రోజు అతడు హీరోయిన్ యొక్క మొబైల్ కు ఒక మెసేజ్ పంపించాడు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, 3:30కు ఒక చోటుకు రా అని మెసేజ్ పెట్టాడు. హీరోయిన్ ఆ బిల్డింగ్ లోకి వచ్చే ముందే ఆమెకు మత్తిచ్చి మైకంలో పడేశాడు. ఆ తర్వాత హీరోయిన్ మొబైల్ లో చిన్నదిగా ఒక బాంబు ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచే వరకు అతడు వెయిట్ చేశాడు. హీరోయిన్ కళ్ళు తెరిచినప్పుడు హీరోయిన్ కు ఇతనిపై ఎలాంటి సందేహం కలగకూడదని ఆ ఫ్రెండ్ కాపు అతని చేతిని హీరోయిన్ చేతిని కలిపి సంఖ్యలు వేశాడు. ఆ తర్వాత అతని శరీరానికి అతడే బాంబు ఫిక్స్ చేసుకున్నాడు. మైకంలో ఉన్నట్లు నటిస్తూ అక్కడ పడి ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ బ్లూ వైర్ ను కట్ చేసినప్పుడు ఒక బాంబు పేలింది కదా, అది ఫ్రెండ్ కాప్ పై ఉన్న బాంబు కాదు. హీరోయిన్ సెల్ ఫోన్ లో ఒక బాంబు ఫిక్స్ చేశాడు కదా, అది పేలింది. అప్పుడు హీరో వరకు చూస్తే ఏమనుకుంటాడు? అప్పుడు అతని ఫోన్ లో చూస్తే 4 బావుకు బాంబు పేలిందని అతడు అనుకుంటాడు. ఇప్పుడు అతడు అనుకున్నట్లుగానే నిజమైన బాంబు ఇక్కడ 4 బావుకు పేలేలా చేస్తే 2 చోట్ల కూడా ఒకే టైం వస్తుంది. అప్పుడు తనకు ఎలాంటి సమస్య రాదు అని ఈ ఫ్రెండ్ కాపు ఒక ప్లాన్ వేసుకున్నాడు. హీరోయిన్ మైకంలో ఉన్న క్రమంలో ఆ ఫ్రెండ్ కాపు ఎగ్జాక్ట్ గా తనలాగే ఉన్న ఒక అతన్ని తీసుకొచ్చాడు. అతడు మైకంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక అనాథ. ఆ వ్యక్తి చేతిని హీరోయిన్ చేతిని కలిపి సంఖ్యలు వేశాడు. 4 బావుకు బాంబు పేరేలా బాంబు ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత వెళ్తున్నాడు. సడన్ గా మైకంలో ఉన్న హీరోయిన్ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఇతని ప్లాన్ ఏంటో ఆమె అర్థం చేసుకుంది. ఏ టైంలోనైతే బాంబు పేలాలని అతడు సెట్ చేశాడో 2 నిమిషాల ముందే ఆమె బాంబు యొక్క వైర్ లాగింది. అందువల్ల తప్పించుకుందామని వెళ్తున్న ఫ్రెండ్ కాప్ కూడా ఆ మంటల్లో చిక్కుకున్నాడు. అప్పుడు ఈ 3వ వ్యక్తి ఎవరనేది ఒక ప్రశ్న లేవనెత్తుతారు కదా, అది సరిచేయడం కోసం ఏ అనాథనైతే అతడు తీసుకొచ్చాడో ఆ అనాథ పేరుతో ఈ ఫ్రెండ్ కాప్ బతుకుతున్నాడు. ఆ విధంగా కొన్ని చేంజెస్ తన ముఖంలో చేసుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆ క్లీనరే ఈ ఫ్రెండ్ కాప్. ఇదంతా హీరో ఎలా కనిపెట్టాడంటే, మధ్యలో హీరో ఆ ఫ్రెండ్ కాప్ తినడం కోసం జ్యూస్ ఫుడ్ అని తీసుకెళ్లాడు కదా, అతడు జ్యూస్ తాగిన తర్వాత ఆ జ్యూస్ లో అతని DNA సేకరించాడు. అంతేకాదు ఈ ఫ్రెండ్ కాప్ చిన్న వయసులో ఒక ఆర్ఫనేజ్ లో పెరిగాడని తెలుసుకున్నాడు కదా హీరో. అక్కడికి వెళ్లి కోర్టు ఆర్డర్ ను చూపించాడు. ఫ్రెండ్ కాప్ కు ఎవరైనా బంధువులు ఉన్నారా అని తెలుసుకున్నాడు. ఒక బంధువైన అమ్మాయి హాంకాంగ్ లో ఉందన్న విషయం ఈ హీరో తెలుసుకున్నాడు. జ్యూస్ లోంచి DNA ను తీసాడు కదా, అది హాంకాంగ్ లో ఉన్న ఆ అమ్మాయి యొక్క DNA ను మ్యాచ్ చేసి చూశాడు. అప్పుడే ఈ క్లీనరే ఫ్రెండ్ కాప్ అనేది గుర్తించారు. దాన్ని బట్టి ఇప్పుడు హీరో ముందు ఉన్నది ఆ ఫ్రెండ్ కాపే అనేది హీరో తెలుసుకున్నాడు. నువ్వే 10 సంవత్సరాల క్రితం నుంచేని ఆ ఎక్స్ కమిషనర్ నుంచేని హీరోయిన్ వరకు నువ్వే చంపావు కదా అని అడుగుతున్నాడు. కానీ ఎందుకు అతడు అలా చేశాడో హీరోకు తెలియట్లేదు. ఈ విషయాలన్నీ హీరో డైరెక్ట్ గా అడిగాడు. 10 సంవత్సరాల క్రితం నా లవర్ చనిపోయింది కదా, ఆమె చనిపోవడానికి ముందు
ముందు ఎక్స్ కమిషనర్ కు స్టూడెంట్ గా ఉండింది. ఆ ఎక్స్ కమిషనర్ ఈ రియల్ ఎస్టేట్ ఓనర్ తో కలిసి ఇల్లీగల్ పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదంతా తెలుసుకున్న ఆమె ఎక్స్ కమిషనర్ దగ్గరికి వెళ్లి అలా చేయకండి, అదంతా తప్పు అని చెప్పింది. మా పనుల్లోకి మధ్యలోకి వస్తావా అని ఆ ఎక్స్ కమిషనర్ ఊరికే ఉంటాడా? అప్పుడు వాళ్ళే మనుషులను పెట్టి నా ప్రేయస్ని వాళ్ళు ఏమో చేశారు. కానీ ఇదంతా తెలిసి నేను ఎలా ఊరికే ఉంటాను? ఆ కారణంతోనే నేను ఎక్స్ కమిషనర్ ను చంపేశాను. అప్పుడు నీ భార్య రాసిన ఒక ఆర్టికల్ వల్ల నా గౌరవం పోయింది, అంతేకాదు నా లవర్ యొక్క పరువు కూడా పోయింది. అందువల్లే హీరోయిన్ ను కూడా చంపాలని ప్లాన్ వేసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట నేను కూడా ఉన్నానని పోలీసులు నమ్మితే నన్ను ఇక వెతకరు. అందువల్ల పోలీసులకు చిక్కకుండా నేను రియల్ ఎస్టేట్ ఓనర్ ను కూడా చంపగలను కదా. అలాగే నేను ప్లాన్ వేసుకుని నువ్వు ఈ రోజు చనిపోతున్నావని రియల్ ఎస్టేట్ ఓనర్ కు నేను డెత్ నోటీస్ కూడా పంపించాను. కానీ ఆ రోజు నేను పెట్టిన బాంబులో నేనే ఇరుక్కుపోయాను. అందువల్ల నాకు గాయాలయ్యాయి. ఓనర్ ను నేను చంపలేకపోయాను. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే అతన్ని చంపే ఛాన్స్ నాకు దొరికింది. ఇప్పుడు జరిగిన విషయాలన్నీ ఫ్రెండ్ కాప్ చెప్పాడు. ఒకడు 10 సంవత్సరాల తర్వాత రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నాడంటే దానికి పక్కా ప్లాన్ కూడా ఉంటుంది కదా. అది కూడా ఒంటరిగా ఆ ప్లాన్ ను అమలు చేసి ఉండడు. ఒకవేళ అతడే ఒంటరిగా ఆ ప్లాన్ ను అమలు చేస్తే, ఒకవేళ పోలీసులకు చిక్కాడనుకో, ఆ ప్లాన్ ను అమలు చేసేదానికి ఎవరు ఉండరు. అందువల్ల ఇతడు 10 సంవత్సరాల్లో ఎవరో ఒకరికి ట్రైనింగ్ ఇచ్చి అతని ద్వారా ఇతడు చేయిస్తున్నాడేమో అని హీరో అనుకున్నాడు. సరే, ఇంతకి నీతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఫ్రెండ్ కాప్ ను బాగా కొడుతున్నాడు. ఇదే క్రమంలో చాలా దెబ్బలు తిన్న ఆ ఫ్రెండ్ కాప్ మైకంలో పడిపోయాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అయింది. ఫ్రెండ్ కాప్ ముఖంపై అతడు చేయి పెట్టి చూస్తే తోలు బయటకు వస్తోంది. ఆ తోలు వెనుక ఒక టాటూ ఉండడం గమనించాడు. అప్పుడు చూస్తే అతడు ఫ్రెండ్ కాపే కాదు, అతని వేషంలో ఉన్న వేరే ఒక అతడు. అప్పుడు హీరో అతన్ని అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు. ఇప్పుడు ఓనర్ వేరే దేశానికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. అతన్ని చంపడం కోసం ఫ్రెండ్ కాప్ కూడా ఎయిర్పోర్ట్ కే వెళ్లి ఉంటాడు కదా. అతన్ని వెతుకుంటూ హీరో ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. ఎయిర్పోర్ట్ లో ఎస్పీ కూడా ఉన్నాడు. వీడేంటి ఇక్కడ అని హీరోని చూసి ఎస్పీ ఆలోచిస్తున్నాడు. అప్పుడు జనంలో ఉన్న ఒక అతడు హీరోని చూసి అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. నువ్వేనారా అది అని హీరో అతన్ని వెంబడిస్తున్నాడు. ఇంకోవైపు ఎస్పీ ద్వారా ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఎస్పీ యొక్క మొబైల్ కు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోను ఓపెన్ చేసి అతడు చూస్తున్నాడు. ముగ్గురు కలిసి టనెల్ లో అక్యూజ్డ్ ను కాపాడడానికి వెళ్లారు కదా. వీళ్ళు అక్యూజ్డ్ పైన ఉన్న లాకర్ ను ఓపెన్ చేసి తిరిగి వచ్చేటప్పుడు అక్యూజ్డ్ యొక్క గొంతును ఎవరో కోసేశారు కదా. అలా కోసింది వేరెవరో కాదు, ఎస్పీనే. ఎస్పీ అలా చేస్తుంటే అతనికే తెలియకుండా ఆ కిల్లర్ రికార్డ్ చేశాడు. ఆ వీడియోని ఇప్పుడు ఎస్పీకి పంపించాడు. అది చూసి అతడు భయపడుతున్నాడు. ఇంకోవైపు హీరో ఒక అతన్ని వెంబడిస్తూ ఒక చోట లాక్ చేశాడు. చూస్తే అతడే నిజమైన ఫ్రెండ్ కాప్. ఫ్రెండ్ కాప్ రూపంలో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక అతన్ని హీరో చూశాడు కదా. అది ఎవరని ఆలోచిస్తే అతడు ఫ్రెండ్ కాప్ యొక్క బాల్య స్నేహితుడు. అలా ఒకడు ఉన్నాడన్న విషయం హీరోకు ముందే తెలుసు. అతన్ని ఇంతకు ముందు చాలా సార్లు చూశాడు కూడా. బాంబ్ బ్లాస్ట్ లో చిక్కుకోవడం వల్ల ఫ్రెండ్ కాప్ యొక్క ముఖం మొత్తం చెదిరిపోయింది. అంతేకాదు ఈ కేసులో అతడు ఒక్కడే ఐ విట్నెస్ కావడం వల్ల పోలీసుల దృష్టి అంతా అతనిపైనే ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఏమీ చేయలేడు. అందువల్ల అతడు ఏం ప్లాన్ వేసుకున్నాడంటే తన కోసం పనిచేసే వాడి కోసం వెతికాడు. అలా పనిచేయడానికి వచ్చిన వాడే బాల్య స్నేహితుడు. కొన్ని రోజులు వీళ్ళు చేయబోయే పని కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. వీళ్ళు రెడీ అయిన తర్వాత పని పూర్తి చేయడం కోసం ఒక అతడు వెళ్లిపోయాడంటే అతడు లేడనే విషయం కొందరికి డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ ఎప్పుడు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈ బాల్య స్నేహితుడు చూడ్డానికి ఎలాగైతే ఉన్నాడో అదే టైంలో ఫ్రెండ్ కాపు ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకుని ముఖం చెదిరిపోయింది కదా. అప్పుడు అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. తన బాల్య స్నేహితుడు లాగే తన ముఖం మార్చుకున్నాడు. ఇంకోవైపు ఈ బాల్య స్నేహితుడు ముఖంపై టాటూ వేయించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే ఊర్లో ఉన్నారు. బాల్య స్నేహితుడు రెస్టారెంట్ ను నడుపుతున్నాడు. అతని గుర్తింపు ఏంటంటే ముఖంపై టాటూ ఉంటుంది. ఎప్పుడు కూడా అతని శరీరంపై చిన్నగా కరెంటు వచ్చేలా ఒక ఏర్పాటు ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు అతని శరీరం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. హీరో ఒకానొక సందర్భంలో ఆ ఫ్రెండ్ కాప్ కు భోజనం కొనడం కోసం ఒక రెస్టారెంట్ కు వెళ్తాడు కదా. అలా అమ్మే వ్యక్తే బాల్య స్నేహితుడు. ఇంకోవైపు ఫ్రెండ్ కాప్ యొక్క గుర్తింపు ఏంటంటే అతని ముఖం లైట్ గా చెదిరిపోయినట్లు ఉంటుంది. కుంటూ నడుస్తుంటాడు. వీరిద్దరి మధ్య ఇదే తేడా. ఫ్రెండ్ కాప్ ఎప్పుడైతే బాల్య స్నేహితుడిగా మారాలని అనుకుంటాడో అప్పుడు ముఖంపై టాటూ వేయించుకుంటాడు. ఇలాగే బాల్య స్నేహితుడు ఎప్పుడైతే ఫ్రెండ్ కాప్ లాగా మారాలని అనుకుంటాడో అతడు టాటూ ఉన్న చోట తోలు పెట్టి దాచుకుంటాడు. ఇదంతా వీళ్ళు ఇన్నాళ్ళుగా ఇలాగే చేస్తున్నారు. ఇదంతా హీరో కనిపెట్టినప్పటికీ ఇంకా అతనికి ఒక విషయం అర్థం కావడం లేదు. ఫ్రెండ్ కాప్ యొక్క ఉద్దేశం తన ప్రేయస్
కోసం అతడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే 10 సంవత్సరాల క్రితమే హీరోయిన్ ను ఆ ఎక్స్ కమిషనర్ ను ఇతడు చంపేశాడు. కానీ ఇతడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఓనర్ ను మాత్రమే చంపాలి. కానీ మధ్యలో ఎందుకు మేనేజర్ ను ఆ ప్రొటెస్ట్ చేసే లేడీని ఎందుకు చంపాడు అని అనిపిస్తోంది. ఇలా హీరో ఆలోచిస్తుంటే దానికి కూడా ఒక సమాధానం దొరికింది. ఆ ప్రొటెస్ట్ లేడీ అక్కడ ఎవరు ల్యాండ్ కొనకుండా ప్రొటెస్ట్ చేయడం వల్ల చాలా మంది యొక్క డబ్బు రొటేషన్ ఆగిపోయింది. ఇంకోవైపు మేనేజర్ అతడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ తరపున అతడు ఎలాగైనా చేసి ఆ ల్యాండ్ ను కొనాలని అనుకున్నాడు. అదే ల్యాండ్ ను కొనాలని ఇంకొకరి వల్ల ఆ ల్యాండ్ కొనకుండా అయిపోయింది. అందువల్ల ఆ వ్యక్తికి వీరిద్దరు ప్రత్యర్థులు కదా, వీరిద్దరు గాని లేకపోతే ఆ వ్యక్తి తను అనుకున్న చోట ల్యాండ్ ను కొనగలడు. అందువల్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్న ఈ ఫ్రెండ్ కాపును బాల్య స్నేహితుడిని అతడు మీట్ అయ్యాడు. ఆ మాస్టర్ మైండ్ మిమ్మల్ని ముందుకు నడిపించి వెనక అది పనిచేస్తోందని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఫ్రెండ్ కాపును చూస్తూ ఆ మాస్టర్ మైండ్ ఎవర్రా అని అడుగుతున్నాడు. మాస్టర్ మైండ్ ఉన్నట్లు ఫ్రెండ్ కాపు ఒప్పుకున్నాడు. కానీ అతడు ఎవరో చెప్పట్లేదు. ఇంకోవైపు ఓనర్ కు బాడీ గార్డ్ గా ఎస్పీ ఉన్నాడు. ఆల్రెడీ ఇతనికి మాస్టర్ మైండ్ నుంచేని ఇతడు అక్యూజ్డ్ ని చంపాడు కదా, ఆ వీడియో వచ్చింది. అదే తలుచుకుంటూ అతడు చాలా భయపడుతున్నాడు. అదే టైంలో ఎస్పీకి మాస్టర్ మైండ్ కాల్ చేశాడు. ఇదిగో చూడు, ఇప్పుడు నీ సీక్రెట్ ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం నేను బయటకు చెప్పకూడదంటే మీరు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. నేను ఇప్పుడు ఓనర్ ను చంపబోతున్నాను, మీరు ఆపకుండా ఉంటే చాలు అని అంటాడు. అతడు ఓనర్ ను చంపబోతున్నాడంటే తప్పకుండా ఈ మనుషుల్లో అతడు ఒక్కడిగా ఉండి ఉంటాడు కదా అనుకుంటున్నాడు. సెక్యూరిటీ గార్డ్ లో ఉన్న ఒక వ్యక్తిగా ఉంటేనే అతడు ఓనర్ ను చంపడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల ఆ మాస్టర్ మైండ్ ను కనిపెట్టడానికి ఎస్పీ ఏం చేశాడంటే తనకు ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో అదే నంబర్ కు రీడయల్ చేశాడు. అప్పుడు బాడీ గార్డులలో ఉన్న ఒక అతని ఫోన్ రింగ్ అయింది. ఇప్పుడు బాడీ గార్డ్స్ మాత్రమే కాదు, ఓనర్ కూడా ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. అందువల్ల ఎవరు ఏంటనేది తెలియట్లేదు. ఇప్పుడు ఎస్పీ కాల్ చేయగానే అందులో ఉన్న ఒక అతడు కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు ఎస్పీ వెంటనే టపీమని అతన్ని కాల్చాడు. కానీ అప్పుడు ఎస్పీకి ఒక ట్విస్ట్ ఇచ్చారు. కాల్చిన తర్వాత ఎస్పీ అతని దగ్గరికి వెళ్లి మాస్క్ తీశాడు. చూస్తే అక్కడ చచ్చిపడి ఉన్నది ఓనర్. చాలా తెలివిగా ఆ మాస్టర్ మైండ్ ఎస్పీ చేతులతోనే అతన్ని చంపించాడు. అక్కడున్న వాళ్ళంతా ఎస్పీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పార్ట్నర్ ను ఆ ఇద్దరు అక్యూజ్డ్ లో ఒక అతడు కాల్చాడని అప్పుడు ప్రాణాలతో ఉన్న ఎస్పీ పోలీసులకు చెప్పాడు. కానీ అదంతా అబద్ధం. సంఘటన స్థలంలో పార్ట్నర్ ను కాల్చింది ఎస్పీనే. కానీ అతడు కావాలని షూట్ చేయలేదు. అక్యూజ్డ్ ను కాల్స్తున్న క్రమంలో అనుకోకుండా ఈ పార్ట్నర్ ను కాల్ చేశాడు. కానీ ఈ విషయం అతడు బయటకు చెప్తే విచారణ కోసం కమిటీ వేస్తారు. అందువల్ల అతని ఉద్యోగానికి కూడా ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల తప్పించుకుపోయిన ఆ అక్యూజ్డే ఆ పార్ట్నర్ ను కాల్ చేశాడని ఇతడు అబద్ధం చెప్పాడు. ఇదంతా కూడా మధ్యలో తెలుసుకున్న మాస్టర్ మైండ్ దీని ద్వారానే ఎస్పీని అతడు బ్లాక్ మెయిల్ చేశాడు. చివరగా ఎస్పీ చేతులతోనే ఓనర్ ను చంపించాలని ప్లాన్ వేసుకున్నాడు. మధ్యలో అక్యూజ్డ్ ను కిడ్నాప్ చేస్తాడు. అతన్ని ఎస్పీ చేతులతో చంపేలా చేశాడు. అప్పుడు వీడియో తీసి అది ఎస్పీకి పంపించి బ్లాక్ మెయిల్ చేశాడు. ఎలాగోలా చేసి అతడు అనుకున్నట్లుగానే ఎస్పీతోనే ఓనర్ ను చంపించాడు. సీన్ కట్ చేస్తే హీరో 10 సంవత్సరాల క్రితం తన భార్యను చంపింది ఎవరో కనిపెట్టాడు. కానీ ఇప్పటి వరకు హంతకులు ఎవరనేది హీరో ఫ్రెండ్ కాప్ ను అతని బాల్య స్నేహితుడిని కనిపెట్టాడు. కానీ మాస్టర్ మైండ్ ను కనిపెట్టలేదు. మాస్టర్ మైండ్ ఏమనుకున్నాడు, తన బిజినెస్ కు అడ్డుగా ఉన్న ఇద్దరిని చంపాలని అనుకున్నాడు. వాళ్ళిద్దరిని చంపించాడు. ఇకపై అతడు ఎవరినైనా చంపొచ్చు లేక చంపకుండా ఉండొచ్చు. హీరో ఆ మాస్టర్ మైండ్ ను కనిపించడానికి ముందే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.